God convicts us of our sin. పరిశుద్ధాత్ముడు మన పాపములను గురించి ఒప్పింపజేస్తాడు. The Holy Spirit convicts us of our sins. పరిశుద్ధాత్ముడు మనం చేసిన పాపములను ఒప్పింపజేస్తాడు. We see in John 16:8. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదివినట్టయితే, When he comes, he will convict the world of its sin. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఈ లోకమును పాపమును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. Of God's righteousness and of the coming judgment. దేవుని నీతిని గూర్చియు మరియు రాబో తీర్పును గూర్చియు ఈ లోకమును ఒప్పుకొనజేస్తాడు. God doesn't want us to live in sin, మనము పాపంలో జీవించడం ప్రభువుకి ఎంత మాత్రం ఇష్టము లేదు. but he wants us to get rid of the things that displease him. కానీ ఆయనకిష్టం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం విడిచిపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. To get rid of those things, we need to identify what is displeasing God. అటువంటి విషయాలను వదిలిపెట్టాలి అంటే ముందుగా దేవునికి ఇష్టం లేని విషయాలేంటో మనం గ్రహించి తెలుసుకోవాలి. If we leave it up to our own thoughts, మన సొంత ఆలోచనలకే మనం ఈ విషయాన్ని వదిలివేసినట్టయితే గనుక we'll only go behind what feels good. మనకు ఏది మంచిగా సరైనదిగా అనిపిస్తుందో వాటినే వెంబడిస్తూ ఉంటాం. What gives us pleasure at that time? ఆ సమయంలో మనకేది సంతోషాన్ని ఇస్తే అది చేస్తాం. We may think that what we are doing is keeping us happy, so what is wrong in that? మనం చేసే పని మనకు సంతోషాన్ని ఇస్తుంది కదా, కాబట్టి అందులో తప్పేముంది అనుకుంటాము. To identify what is displeasing God, we need the conviction of the Holy Spirit. దేవుణ్ణి అయిష్టపరిచే విషయాలేంటో తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ యొక్క విషయాలను బోధించాలి. The Holy Spirit works through our conscience to make us aware of our sins. మన యొక్క పాపములను మనం గ్రహించగలిగే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షితో కలిసి పనిచేస్తాడు. In Romans 8, we see that the Holy Spirit will help us to stop sinning and do the things that please God. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం మన పాపములను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన విషయాలను చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తాడు. When things like pride, jealousy, greed creep into our mind, గర్వము, అసూయ, దురాశ మన మనస్సులోనికి వచ్చి మనల్ని శోధనలోకి నెట్టివేసిన సమయములలో, or when a relationship or a friendship is not right for us, లేక ఒక బాంధవ్యము, ఒక స్నేహము అది మనకు సరైనది కానప్పుడు, or what we are watching or listening to is corrupting our mind, లేక మనము వినేటువంటి విషయాలు, మనం వీక్షించే విషయాలు మన మనస్సుని పాడు చేస్తున్నాయన్నప్పుడు, when the words that we use are blocking our blessing, మనం మాట్లాడేటువంటి మాటలు మన ఆశీర్వాదములకు అడ్డుబండలుగా నిలుస్తాయి అన్నప్పుడు, the Holy Spirit convicts us and tells us that it's wrong. పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ కూడా తప్పు అని మనల్ని ఒప్పింపజేస్తూ మనకు బోధిస్తాడు. And helps us to not make those mistakes. అటువంటి తప్పులు మరెన్నడూ చేయకుండా పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తాడు. When the Holy Spirit convicts us, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసినప్పుడు He does not judge us and say you're going to hell. నీవు నరకంలోనికి వెళ్ళబోతున్నావు అని పరిశుద్ధాత్ముడు మనకు తీర్పు తీర్చడు, కానీ There is no hope for you. నీకిక ఎటువంటి నిరీక్షణ లేనేలేదు అని చెప్పడు. కానీ No, my dear friends. లేదు నా ప్రియ స్నేహితులారా, The Holy Spirit convicts us so that we can go to heaven, మనము పరలోకానికి వెళ్ళు విధముగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. so that we'll be pleasing in the eyes of God, మనము దేవుని యొక్క దృష్టికి ఇష్టమైన వారిగా జీవించే విధంగా సాయం చేస్తాడు. so that we'll live a holy life. మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. That is what God wants, ప్రభు అదే కోరుకుంటూ ఉన్నాడు. for His children to be righteous, తన బిడ్డలు నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. for His children to be holy. తన బిడ్డలు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. You may say, I'm a young person, I have 40 years to go. నేను ఒక యవనస్తుడిని, నేను ఇంకా 40 సంవత్సరాలు జీవించాలి కదా అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. At the end of my life, I will leave everything, ask sorry to God, and then live a holy life. నా జీవిత అంతములో నేను అన్నిటినీ వదిలిపెట్టేసి దేవా నన్ను క్షమించు అని అడుగుతానులే అనుకుంటున్నారేమో. And then I'll go to heaven. అప్పుడు నేను పరలోకం వెళ్ళిపోతానులే ఎలాగైనా అని అనుకుంటున్నారేమో. Until then, let me enjoy. అప్పటి వరకు నేను ఇలాగే సంతోషపడుతూ ఎలా అయినా జీవిస్తాను అనుకుంటున్నారేమో. Let me do what keeps me happy. నన్ను ఏది సంతోష పెడుతుందో అదే చేస్తాను అని అనుకుంటున్నారా?
My dear friends, నా ప్రియ స్నేహితులారా, at this age itself, ఈ వయస్సులోనే, ఈ సమయములోనే God wants to live a close life with you and wants you to be holy. దేవుడు మీతో అన్యోన్య సహవాసాన్ని కలిగి జీవించాలనుకుంటున్నాడు. మీరు పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. He cannot be where sin is. ఆయన పాపము ఉండే చోట నివసించలేడు. He cannot be in a heart which is full of sin. పాప పూరితమైనటువంటి మన మనస్సులో ఆయన నివసించలేడు. That is why he wants you to get rid of those sins so that he can live with you and show his power through you. అందుకే అటువంటి పాపాలన్నిటిని విడిచిపెట్టి వేసి ఆయన మనలో నివసించి తన శక్తిని కనుపరచులాగున జీవించాలని He కోరుకుంటున్నాడు. doesn't want anything to come between you and him. మీకు ప్రభువుకు మధ్యన మరేది కూడా రాకూడదని ఆయన ఆశిస్తున్నాడు. And if we sin, it will come right between you and God. పాపం చేసినట్టయితే ప్రభువుకి మీకు మధ్యలో అది వచ్చేస్తుంది. That is why he sends his Holy Spirit to convict us of our sin, to leave it behind and go back to Jesus. అందుకనే ఆయన తన పరిశుద్ధాత్మను పంపించి మనలను మన పాపములను ఒప్పింపజేసి మనము తిరిగి యేసుక్రీస్తునొద్దకు వెళ్ళి జీవించులాగున ఆయన సహాయము చేస్తాడు. So he will tell you what you're doing is wrong. Ask for forgiveness and don't do it again. నీవు చేయుచున్నటువంటి పని సరి అయినది కాదు, నీవు దేవుని క్షమించమని అడిగి మరలా అది చెయ్యకు అని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. He wants to be close to you. దేవుడు మీకు అత్యంత సమీపంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. That is why he is convicting you. అందుకే ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తున్నాడు. So what did Jesus do when he was tempted by sin? యేసయ్య మరి శోధించబడ్డప్పుడు ఆయన ఏం చేశాడు? In Matthew 4 we see మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే the devil tempted Jesus during his fasting. యేసయ్య ఉపవాసం ఉంటున్నటువంటి దినములలో సాతాను అతన్ని శోధించాడు. When Jesus was fasting, the devil said, "Turn these stones to bread and you eat them." యేసయ్య ఉపవాసముతో ఉన్నప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని సాతాను శోధించాడు. If you're the son of God, you'll have all the power to do it. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే నీకు అదంతా చేయగలిగే శక్తి నీకుంటుంది. Why should you be hungry when you have power? నీకు శక్తి ఉన్నప్పుడు నీవు ఎందుకు ఆ ఆకలితో ఉండిపోవాలి? Turn the stones to bread and have రాళ్లను it. రొట్టెలుగా మార్చుకొని నీవు తినవచ్చు కదా అని సాతాను ఎంతగానో The devil శోధించాడు. wanted to test God by asking Jesus to throw himself from a high point. ఎత్తైన ఒక స్థలంలో నుండి యేసయ్య దూకివేసి మరి తనను తాను నిరూపించుకోవాలని సాతాను శోధించాడు. The devil said the angels will come and help you. దేవదూతలు వచ్చి నీకు సహాయం చేసి నిన్ను పట్టుకుంటాయని సాతానుడు అన్నాడు. And the devil even offered him the entire world full of riches and splendor. ఈ లోక రాజ్యములను వాటి మహిమనంతటినీ కూడా యేసుక్రీస్తునకు చూపించి సాతాను వీటన్నిటినీ నేను నీకిస్తాను అంటూ శోధించసాగాడు. But what did Jesus say? కానీ యేసయ్య అప్పుడు ఏం చెప్పాడు? Away with me, Satan. సాతానా, నా యొద్ద నుండి దూరముగా పొమ్ము. And Jesus quoted the scripture for every temptation that the devil brought. అపవాది తీసుకొని వచ్చిన ప్రతి శోధనకు వ్యతిరేకంగా యేసయ్య దేవుని వాక్యమును ఆయన చూపించాడు. And the devil left him. అప్పుడు అపవాది యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయింది. When the devil tempts us, it'll be so sweet. సాతాను మనల్ని శోధించినప్పుడు అదెంతో తీయగా శోధిస్తుంది. Just watch this movie only once. ఈ యొక్క మూవీని కేవలం ఒక్కసారి మాత్రమే వీక్షించు అని అంటాడు. Nobody will know. ఎవ్వరికి తెలియదు అంటాడు. Talk to this person for one more day. Nobody will know. ఈ వ్యక్తితో మరొక్క రోజు మాత్రమే మాట్లాడు, ఎవ్వరికి కూడా తెలియదులే, ఏం కాదులే అని శోధిస్తాడు. Copy in this test for one time. Nobody will know. పరీక్షలో ఒక్కసారి కాపీ కొట్టు, ఏం పర్లేదు, ఎవరికి తెలియదంటాడు. Try this one time. Nobody will know. You'll feel so good. ఇదొక్కసారి రుచి చూచి తెలుసుకో, ఎవ్వరికి తెలియదు, ఇది ఎంతో బాగుంటుంది అంటాడు. He'll speak so well and so sweet. అపవాది ఎంతో తీయగా ఎంతో చక్కగా మాట్లాడతాడు. And we'll want to do it so bad. మనము అదెంతో చెయ్యాలి అనే తపన కలిగి ఉంటాము. But then, as Jesus said, కానీ యేసయ్య చెప్పిన విధముగా we should also say, "Away with me, Satan. అపవాది నా యొద్ద నుండి దూరంగా పొమ్ము అని మనం ఆజ్ఞాపించాలి. Get away from me. నా యొద్ద నుండి వెళ్ళిపో. I'm the child of God. నేను దేవుని బిడ్డనై ఉంటూ ఉన్నాను. I don't want anything to come between me and Jesus." నాకు యేసు
మీలోకి మధ్యన ఏది రావడం నాకు ఎంత మాత్రము ఇష్టము లేదు అని మీరు చెప్పాలి. The Holy Spirit will remind you of His word పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకము చేస్తాడు. and give you the strength to overcome the temptation. ఆ శోధనలన్నిటినీ ఎదుర్కొనగలిగే కృపను మీకు ఇస్తాడు. And your relationship with God will be more sweeter than the pleasures of this world. ఈ లోకాశలన్నిటికంటే అధికముగా దేవునికి మీకు మధ్యనున్నటువంటి సంబంధం ఎంతో మధురముగా ఉంటుంది. You'll have a unique peace more than what the world can offer. ఈ ప్రపంచం ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కంటే అధికముగా ఎంతో ప్రత్యేకమైన సమాధానమును మీరు అనుభూతి చెందుతారు. You'll feel so much more satisfied than all the pleasures of the world combined. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలన్నిటినీ కూడా సమకూర్చితే కలగలేనంత గొప్ప శాంతి సమాధానములను మీరు ప్రభు చెంత అనుభూతి చెందగలుగుతారు. When you do what is right in front of God's eyes, దేవుని దృష్టిలో ఏది సరి అయినది చేస్తారో అది చేసినప్పుడు you'll have peace. మీకు సమాధానము కలుగుతుంది. So how do we get filled with this Holy Spirit? అయితే ఈ పరిశుద్ధాత్మతో మీరు ఎలా నింపబడాలి, ఎలా మనం పొందుకోగలుగుతాము? The Holy Spirit entered into you when you decided to give your life to Jesus, to become a follower of Christ. మీరు యేసుక్రీస్తు అనుసారుడిగా మారాలి అనుకున్నప్పుడు, మీరు మీ యొక్క హృదయాన్ని, మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ జీవితంలోకి వచ్చి ఉన్నాడు. According to Romans 8:9, రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, when we receive Christ in our lives, the Holy Spirit lives in us. యేసుక్రీస్తును మన జీవితాల్లోకి మనం ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి మనలో నివసిస్తాడు. But that's not enough. అయితే అది ఎంత మాత్రమూ సరిపోదు. We need to continually ask God to lead us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి అని మనం పదే పదే ఆయనకు ప్రార్థిస్తూ అడిగే వరంగా ఉండాలి. Ask the Holy Spirit to guide us and help us in all the things that God wants us to do. దేవుడు మనం చేయాలి అనుకునే విషయాలన్నిటిలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు త్రోవ చూపెట్టాలి, మనల్ని నడిపించాలి, మనల్ని బోధించాలి అని మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. As we grow as children of God, దేవుని బిడ్డలంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు we should allow the Holy Spirit to take control of more and more aspects of our lives every day. ప్రతిరోజు కూడా మన జీవితంలోని అనేకమైన విషయాలపైన ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనం అధికారాన్ని అనుగ్రహించాలి. We cannot hold on to our pleasures, hold on to our happiness and say, God lead me. మన ఇష్టాలను మనమే కట్టిపెట్టుకొని మన యొక్క ఆలోచనలను మనమే కలిగి ఉంటూ పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు అని అడగకూడదు. Hold on to our sin and say, God lead me. మనం పాపాల్లోనే ఉండిపోతూ పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు అని అనలేము. We'll be standing in the same place మనం అదే స్థలంలో నిల్చుంటాము. because we won't be open to what God actually wants us to do, because we are not willing to leave our flesh and our desires behind. మన యొక్క శరీరమును, మన ఆలోచనలను మనం విడిచిపెట్టకపోతే దేవుడు ఆశించే వాటిని మనం చేయజాలము. In order for the Holy Spirit to lead us, we need to submit ourselves to His will. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలంటే మనం ప్రభు చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. When you do that, మీరు ఆ విషయాన్ని చేసినప్పుడు you will see how your life is changing in each and every step. ప్రతి అడుగులో కూడా మీ జీవితం ఎలా మార్పు నొందుతుందో మీరు చూడగలుగుతారు. When I first gave my life to Christ, I didn't fully understand about the Holy Spirit. మొట్టమొదటిసారిగా నేను నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి పూర్తిగా నాకు అర్థం కాలేదు. I thought I can just pray to Jesus, believe in Him and carry on with my life. యేసును నమ్ముతూ ఆయనకు ప్రార్థిస్తూ నా జీవితాన్ని కొనసాగించవచ్చును కదా అని నేను అనుకున్నాను. I didn't think I needed the help of the Holy Spirit because I already had everything in my life. నా జీవితంలో నాకు అది వరకే అన్నీ ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరము అని నేను అనుకోలేదు. But then life started to happen. కానీ అప్పుడే జీవితంలో అనేక విషయాలు జరగడం మొదలయ్యాయి. I started to face loneliness, నేను ఒంటరితనాన్ని అనుభవించడం ప్రారంభించాను. failures in my life, నా జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొన్నాను, weakness, బలహీనతలను, hurt, బాధను, దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. and I was also confused in some points in my life. నా జీవితంలోని కొన్ని విషయాలలో నేను సందేహాలతో, సంశయాలతో ఉన్నాను. I desperately needed someone to guide me. ఎవరైనా నన్ను నడిపించడం నాకెంతో అత్యవసరంగా మారిపోయింది.
And as I started to mature in God by reading the Bible regularly, దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ నేను దేవునిలో లోతుగా ఎదుగుతూ ఉన్నప్పుడు, allowing God to direct my steps, నా ప్రతి అడుగును ప్రభువే నిర్దేశించే విధంగా నేను ప్రభువుకి అధికారాన్ని ఇచ్చి ఉన్నప్పుడు, involving Him in everything that I did, నేను చేసే ప్రతి పనిలో కూడా ప్రభు సలహాలను నేను తీసుకున్నప్పుడు I could realize that it was the Holy Spirit leading me, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని నేను గ్రహించగలిగాను. giving me peace, సమాధానాన్ని ఆయన నాకు ఇచ్చేవాడు. helping me to walk according to the truths that I would read in my Bible every day. ప్రతిరోజు నేను బైబిల్ గ్రంథంలో చదివే సత్యాలను అనుసరించి నడిచే విధంగా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం What చేసేవాడు. He would teach me would be so amazing. పరిశుద్ధాత్ముడు నాకు బోధించి నేర్పించే విషయాలు నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉండేవి. Something that I could not even imagine in my mind. నా మనస్సులో నేను ఊహించలేనటువంటి గొప్ప విషయాలను సహితం ఆయన నాకు నేర్పించేవాడు. When I started my blog, He would teach me what to write. నా బ్లాగ్ని నేను ప్రారంభించినప్పుడు నేను ఏమి రాయాలో కూడా ప్రభువే నాకు నేర్పించేవాడు. I started to write articles for young people based on my experiences and my learnings. నా జీవిత అనుభవాలను బట్టి నేను నేర్చుకున్న పాఠాల ఆధారంగా యవనస్తులకు అనేకమైన విషయాలను రాయడం He ప్రారంభించాను. would teach me what to write. నేనేం రాయాలో పరిశుద్ధాత్ముడే నేర్పించాడు. It would be so amazing how it aligns with the truths in the Bible. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలకు అవి ఎంత అనుకూలముగా ఉన్నాయో తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యపరిచేది. I knew that it was not me, అదెంత మాత్రము నేను కాదు అని నేను గ్రహించగలిగాను. but it was the Holy Spirit leading me. కానీ పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఉండి నన్ను నడిపిస్తూ ఉండేవాడు. The Spirit of God, దేవుని యొక్క ఆత్మ, God Himself living in us. ప్రభువే మనలో నివసించడము. What a joy it is to have Him living in us, the Almighty God living in us through His Spirit. సర్వశక్తివంతుడైన దేవుడే మనలో పరిశుద్ధాత్మ ద్వారా నివసించడం ఎంత గొప్ప విషయమో కదా. It is impossible to follow God without His Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ప్రభువుని అనుసరించడం అసాధ్యము. without being led by Him. దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా. So we need to be filled with the Holy Spirit కాబట్టి మనం పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి. as He teaches us how to live our life. మన జీవితాన్ని ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. He is the one who fills our heart with compassion. పరిశుద్ధాత్ముడే మన హృదయాలను కనికరముతో నింపుతాడు. He is the one who fills us with peace. సమాధానముతో మనల్ని నింపేవాడు పరిశుద్ధాత్ముడు. He is the one who strengthens us when we are weak. మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్ముడే. He is the one who helps us to remember the word of God when we are in trouble. మన సమస్యల్లో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసేది పరిశుద్ధాత్ముడే. He even prays for us when we are not able to. మనం ప్రార్థించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పక్షమున మొర్రపెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. The Holy Spirit is the one who keeps us from sin. మనము పాపం చేయకుండా ఉండేటట్టుగా చూసేది పరిశుద్ధాత్ముడే. Do you need Him in your life? మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకుంటున్నారా? How many of you want this Holy Spirit in your life? ఎంతమంది మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కావాలనుకుంటున్నారు? I see your hands. నేను మీ హస్తాలను చూడగలుగుతానా? Right now, will you stand up with me and ask Him to fill you? ఇప్పుడే నాతో పాటు మీరు కూడా లేచి నిలబడి మిమ్మల్ని నింపమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతారా? Tell Him, Lord, I don't want anything to separate me from your Holy Spirit. ప్రభువా, నిన్ను నీ పరిశుద్ధాత్మకు దూరంగా నన్నేది వేరుపరచకూడదు అని ప్రార్థించండి, అడగండి. I don't want anything to come between me and you, Lord. నీకు నాకు మధ్యన ఏది రావడం నాకు ఇష్టం లేదు ప్రభు అని చెప్పండి. Come and fill me, Lord. వచ్చి నన్ను నింపండి దేవా. I want to leave all my sin behind, నా పాపములన్నిటిని విడిచిపెట్టేయాలని అనుకుంటున్నాను. all my pleasures behind. నా యొక్క లోకాశలన్నిటిని పాపములను విడిచిపెట్టి వేస్తున్నాను. I want you to fill me, Lord. మీరు నన్ను నింపండి దేవా. I give all my pleasures to you, నా లోకాశలన్నిటిని విడిచిపెట్టేస్తున్నాను. all my desires to you. నా యొక్క కోరికలన్నిటినీ ఇచ్చివేస్తున్నాను. Fill me with your Holy Spirit so I know what your will is for my life. నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నదో నేను తెలుసుకొనులాగున నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. Will you ask Him and will you speak to Him right now? ఇప్పుడే మీరు దేవునితో మాట్లాడుతూ దేవుని అడుగుతారా? Ask Him, Lord, fill me. ప్రభువా నన్ను నింపండి అని మొర్రపెట్టండి, అడగండి.
I want your peace, Lord. ప్రభువా నీ సమాధానము నాకు కావాలి. I want your strength, Lord. నీ బలము నాకు కావాలి ప్రభువా. I want your power, Lord. నీ శక్తి నాకు కావాలి తండ్రి. I want your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ నాకు అవసరము యేసయ్యా. Open your mouth and talk to him. మీ యొక్క నోళ్లను తెరిచి ప్రభువుతో మాట్లాడండి, అడగండి. He is here and ready to fill you. ఆయన ఇప్పుడే ఇక్కడే సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని నింపడం కొరకై. All you need to do is ask him. మీరు చేయవలసినదంతా కేవలం అడగడం మాత్రమే. Even as I sing, you ask him. ఇప్పుడు నేను పాడబోతూ ఉండగా మీరు అడుగుతూ ప్రార్థించండి. Holy Spirit, come fill me, Lord. పరిశుద్ధాత్ముడా దిగి వచ్చి నన్ను నింపండి అని మొరపెడుతూ అడగండి. I pray that you will guide them every single day. పరిశుద్ధ దేవా, మీరు ప్రతి రోజు కూడా నీ బిడ్డలను నడిపించమని అడుగుతున్నాను. And let them see Jesus in them, Lord. ప్రజలు నీ బిడ్డల ద్వారా యేసు క్రీస్తును చూచుదురుగాక. And you work through them, Lord. నీ బిడ్డల ద్వారా మీరే పని చేయండి ప్రభువా. Thank you for moving in the midst of us, మా మధ్యన సంచరిస్తున్నందుకై నీకు వందనాలు. filling each heart with your spirit. ప్రతి హృదయాన్ని నీ ఆత్మతో నింపుతున్నందుకై వందనాలు. Let it no longer be I, ఇక నేను ఎంత మాత్రము ఉండకూడదు ప్రభువా. but Jesus and me. నాలో యేసు క్రీస్తు మాత్రమే ఉండాలి. Let this be the truth in each one of your children. నీ బిడ్డలందరిలో కూడా ఈ భావమే సత్యమై ఉండునుగాక. Bless them, Lord. దీవించండి ప్రభువా. In Jesus' name I pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.